హిందూ ధర్మం పరమత సహనం పాటించమని చెప్తుందని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఒక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, జమ్ములో తీవ్రవాదుల చర్య అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రాబర్ట్ వాద్రా బీజేపీపై బురద జల్లడం మానుకోవాలని, వాద్రా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్తో కలిసి ఎంపీ మాట్లాడారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా దేశంలో అలజడులు జరుగుతున్నాయన్నారు. హిందూ దేవాలయాల మీద ఏ సంస్థలు దాడులు చేసినా ప్రస్తుత తరుణంలో ప్రజలు ఊరుకునే స్థితిలో లేరన్నారు. హిందువుల సహనాన్ని అర్థం చేసుకోకుంటే దానికి ఈ గడ్డ గట్టి సమాధానం చెప్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు వంగ రామచంద్రారెడ్డి, వేణుగోపాల్, సంతోష్, బాసంగారి వెంకట్ పాల్గొన్నారు. శ్రీమతి ఎట్లయితే రాజకీయాలకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతూ ఉందో అట్లా రాబర్ట్ వాద్రాను కూడా రాజకీయాలకు రమ్మని చెప్పు. ఎండదెబ్బ బహుశా ఎక్కువ అవుతున్నట్టు, ఢిల్లీలో ఎండ కూడా ఎక్కువ కొడుతున్నట్టుంది. మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు మనుషులు. బీజేపీ ప్రభుత్వం అంటే హిందువుల్ని రెచ్చగొడుతుందంట. బీజేపీ ప్రభుత్వం ఒకవేళ హిందువుల్ని రెచ్చగొడితే ఇంతకాలం ఇన్ని మదర్సాలు ఇంతమంది మనుషులు ఎట్లా బతుకుతున్నారు? అదే కరెక్ట్ అని చెప్పి ఒకవేళ రాబర్ట్ వాద్రా గారు కోరుకుంటే, భవిష్యత్తులో అదే జరగాలని ఆయన కోరుకుంటే తప్పదు, ఫలితం అనుభవించక తప్పదు. రాబర్ట్ వాద్రా గారు, నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు బిజినెస్ మ్యాన్వా, నీకేం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు? బీజేపీ మీద బురద జల్లుడు వేసుకో, 3 రంగుల జెండా వేసుకొని రా కొట్లాటకి. డెఫినెట్గా మేము ఎక్కడో ఒక దగ్గర సమాధానం చెప్తాం నీకు. పిచ్చి ప్రేలాపల్ని మానుకోవాలి, వ్యాపారస్తులాగానే ఉండాలి. ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా, మీకు పుట్టినటువంటి సంతానానికి గాంధీలని పేర్లు ఎట్లా పెడుతుర్రో మరి వాద్రాలు ఎందుకు పెడతలేరు? సమాజంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. రమ్మంటున్నాం ఆయనని కూడా రాజకీయాల్లోకి. తీవ్రంగా ఖండిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని. మేము ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టలేదు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము సహనంతో ఉన్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దని మాత్రమే రాబర్ట్ వాద్రా లాంటి చెప్తాం. హిందువుల సహనాన్ని, హిందువులు పరమతాన్ని గౌరవించేటువంటి విధానాన్ని, హిందూ జీవన విధానాన్ని మీరు సరిగా అర్థం చేసుకోకపోతే ఈ గడ్డ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒకరికి ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే గగ్గోలు పెట్టేటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ మేధావులంతా, సూడో మేధావులంతా, ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడేటువంటి సినీ నటులంతా ఎందుకు నోరు మూసుకుంటారో ఒకసారి ఆలోచించాలి. ఇది వాళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమ.